ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు నుంచి కూడా 4 సంక్షేమ పథకాలు కూడా మరికొన్ని గంటలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కూడా మహబూబ్నగర్ జిల్లాలో అయితే కొడంగల్ నియోజకవర్గంలో కోసిగి మండలం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపైన మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు? ఈరోజు 4 సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, అలాగే రేషన్ కార్డు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ కార్యక్రమాలు కూడా దాదాపు వారం రోజుల పాటు కూడా క్షుణ్ణంగా గ్రామీణ ప్రాంతాలు కూడా అధికారులు కూడా సర్వే తీసుకొచ్చారు, కూడా గ్రామ సభలు కూడా ఏర్పాటు చేశారు. ఎట్లా సాధ్యమైంది? ఈరోజు ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు ప్రజలకు 4 సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అర్హత గల వ్యక్తులకే ఈ 4 పథకాలు సంక్షేమ పథకాలు అందియాలనే లక్ష్యంతోన ఈరోజు మొన్న 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభల ద్వారా ఎవరైతే గతంలో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, అదేవిధంగా ఎవరైనా వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు ఉన్నా కూడా దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళందరి కూడా ఈరోజు మేము పరిశీలన చేసి ఆ సంక్షేమ పథకాలను గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు లాంఛనంగా ప్రారంభించబోతా ఉన్నాం. ముఖ్యంగా 4 పథకాలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బడుగు బలహీన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు రేషన్ కార్డ్స్ ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడమే పనిగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కటంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలే. కానీ ఈరోజు మేము అది దృష్టిలో ఉంచుకొని అర్హత గల వ్యక్తులందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి రేషన్ కార్డ్స్ ఇవ్వాలనే లక్ష్యంతోన ఈరోజు రేషన్ కార్డ్స్కు సంబంధించిన సంక్షేమ పథకము, అదేవిధంగా రైతు భరోసా. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద కొండలకు, గుట్టలకు, అదేవిధంగా అన్కల్టివేటెడ్ ల్యాండ్స్, లేఅవుట్ అయిన ల్యాండ్స్కు, ప్లాట్స్ అయిన ల్యాండ్లకు కూడా ఇచ్చి దాదాపు 25,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అట్లా కొన్ని వేల కోట్ల రూపాయలను అప్పనంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లాంటి వ్యక్తులది. మీకు తెలుసు ఆ విషయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని. సో ఆ విధంగా జరగకుండా నిజమైన పంట పెట్టుబడి సాయం, పండించే పంట పొలాలకే అందించాలనే లక్ష్యంతో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ఈరోజు ఎకరాకు 6,000 రూపాయలు ఒక సీజన్కు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రోగ్రామ్ను కూడా ఈరోజు లాంచ్ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు, పేదోడి కళ ఇందిరమ్మ ఇల్లు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఊళ్ళో చూసినా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ఇండ్లు ఇవ్వకుండా ఈరోజు ప్రజలను మోసం చేసింది. ప్రజలందరూ కూడా ఇండ్ల కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు వాళ్ళనందరినీ కూడా మేము ఇందిరమ్మ కమిటీల ద్వారా, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఊర్లలో సర్వే చేసి ఒక ఎంపిక ప్రక్రియ చేయడం జరిగింది. సో ఆ ఎంపికైన వ్యక్తులకు ఈరోజు మేము ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున లాంచ్ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇల్లు లేని అంటే భూమి లేని నిరుపేద కూలీలు ఎవరైతే ఉపాధి హామీ కూలీకి పోయి కూలీ పనులు చేసుకుంటా ఉన్నారో వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలనే లక్ష్యంతోన ఆ పథకాన్ని, అంటే ఈ 4 పథకాలను ఈరోజు బ్రహ్మాండంగా గౌరవనీయులు మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయబోతా ఉన్నాము. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక విలేజ్ని ఈరోజు తీసుకొని మేము కూడా నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేల మందిరం కూడా లాంచ్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు మొన్న జరిగిన గ్రామ సభలలో పెద్ద ఎత్తున, అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత రెస్పాన్స్ వస్తుందని, పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా గ్రామ సభలలో వచ్చి గ్రామ సభలను విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గ్రామ సభల విజయవంతాన్ని తట్టుకోలేక లాస్ట్ డే జరుగుతున్న గ్రామ సభలలో చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు, అంటే పైన ఏదైతే కుట్రదారులు ఉన్నారో, ప్రధాన కుట్రదారుడైన కేటీఆర్, హరీష్ రావు లాంటి కుట్రదారులు కుట్రవన్నీ వాళ్ళ కింది స్థాయి నాయకులకు కొందరికి ఉసిగొల్పి కావాలని అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో ఈ గ్రామ సభలను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలే వాళ్లకు సరైన బుద్ధి చెప్పి మీరు ఇవ్వలేదు, ఈరోజు ఇస్తుంటే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ప్రజలే బుద్ధి చెప్పి ఎల్లగొట్టిన సంఘటనలు నా నియోజకవర్గంలో అక్కడక్కడ జరిగిన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. సో ఈరోజు ఇక్కడ ఈ ప్రజాపాలనలో ప్రజల వద్దకే పాలన అందించాలి, ప్రజలు అడిగిన
అంటే ప్రజలకు నచ్చే విధంగా ప్రజలకు మెచ్చే విధంగా వాళ్ళకి ఇచ్చిన ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలనే లక్ష్యంతోనే ఈరోజు మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ 4 పథకాలకు సంబంధించి కూడా మేము బ్రహ్మాండంగా లాంచ్ చేయబోతా ఉన్నాం. ఈరోజు తప్పకుండా అర్హత గల వ్యక్తులకు పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ పథకాలు అందిస్తాము, ప్రజల మన్ననలు పొందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా కూడా అయితే ఈరోజు 4 సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఈ మహబూబ్నగర్ జిల్లా ఎంతమంది లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంటుంది? సో దాదాపు అంటే ఇంకా లెక్కలు మా దగ్గర మొత్తం క్యాలిక్యులేషన్స్ తీసుకోలేదు. ప్రతి నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక ముఖ్యంగా రేషన్ కార్డ్స్ విషయానికి వస్తే గతంలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే గతంలో రేషన్ కార్డ్స్ లేని వాళ్ళందరూ కూడా ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా, మేము రైతు భరోసా గతంలో అర్హత గల వ్యక్తులందరూ కూడా పండించే పంట ఏదైతుందో పంట పొలాలకు కొండలకు గుట్టలు కాకుండా పంట పొలాలకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మేము ఈరోజు రైతు భరోసా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున కూడా మేము అకౌంట్లలో వేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా అర్హత గల వ్యక్తులను కొన్ని గైడ్లైన్స్ మనం ప్రభుత్వం ద్వారా కొన్ని గైడ్లైన్స్ పెట్టడం జరిగింది. దాని పట్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము పెట్టిన గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు అర్హత గల వ్యక్తులందరూ కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా అందియబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, భూమి లేని నిరుపేద కుటుంబాలు వాళ్ళ సొంత జాగా కలిగి ఉండి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు 5 లక్షల రూపాయలని ప్రభుత్వం సహాయం చేయబోతా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి ఈ సంవత్సరం 3,500 ఇండ్లు శాంక్షన్ చేయబోతామని కూడా ఈ సందర్భంగా శాంక్షన్ చేసినాము ఆల్రెడీ. ఆ ఇండ్లని కూడా ఈ రోజు నుంచి లాంఛనంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతాం. ముఖ్యంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో కూడా చాలా పెట్టుబడులు తీసుకొచ్చి దీనిపైన కూడా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మీరు అక్కడ దావోస్ వేయ అవసరం లేదు, హైదరాబాద్లో ఇరాన్ ఛాయ్ తీసుకొని తాగుతూ కూడా ఇక్కడ ఎంబీలు వేసుకోవచ్చు అని కూడా దీని మీద ఏమంటారు? మరి నువ్వు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు చెప్తా ఉన్నావు కదా, ఉచిత సలహాలు ఇస్తా ఉన్నావు కదా. నువ్వు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎందుకు దావోస్ పోవాల్సి వచ్చింది, ఎందుకు వేరే దేశాలకు పోయినావు? సో నీవు పోయినా కూడా నువ్వు సూటు బూట్ వేసుకొని ఏదో నాకు 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయని చెప్పి పోయి నువ్వు ఉద్ధరించింది ఏంది? అక్కడ పోయి షోపు డబ్ చేసినావు తప్ప నిన్ను చూసి నీ నాయకత్వాన్ని చూసి మీ నాయన నాయకత్వాన్ని చూసి ఎవడు కూడా పెట్టుబడులు పెట్టడానికి రాలే. కానీ ఈరోజు మా నాయకుడు ఇక్కడ రాష్ట్రంలో గట్టిగా పనిచేస్తూ ఉన్నాడు, ప్రజల మన్ననను పొందుతూ ఉన్నాడు. ఇట్లాంటి నాయకత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయనే ఆలోచనతో ఇట్లాంటి నాయకుడు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మాకు మంచి అవకాశాలు వస్తాయి, మాకు పరిశ్రమలు నెలకొల్పినా ఇక్కడ మాకు లాభాలు చేకూరుతాయనే ఆలోచనతోనే ఈరోజు ఒక 2 రోజులలోనే దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన నాయకత్వాన్ని నమ్మి, మన నాయకుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి ఈరోజు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తున్నారంటే అది నాయకుడి యొక్క గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీవు కానీ కిషన్ రెడ్డి గారు కానీ మీరు చాతగాని దద్దమ్మలు, మీకు చాత కాదు, చేసేవాడిని చూసి ఓర్వలేరు. కాబట్టి ఏవో ప్రతి పని మీద మీరు విమర్శలు చేయడం తప్ప మీకు వేరే పని లేదు. ఈరోజు అంత మంచి పని చేసి అంతమంది పెట్టుబడిదారులు ఈరోజు రాష్ట్రంకి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే మీరు చూసి ఓర్వలేక అనవసరమైన కామెంట్ చేస్తూ ఉన్నారు. మీ టెన్యూర్లో మీరు 2014 నుంచి మీరు 23 వరకు అధికారంలో ఉంటే 2014 నుంచి 2019 వరకు ఒక్క రూపాయి కూడా మీరు బయట విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురాలే. కానీ మీ నాయకత్వంలో మొత్తము 2014 నుంచి 2023 వరకు మీరు తీసుకొచ్చిన పెట్టుబడులన్నీ 25,000 కోట్లు మాత్రమే. కానీ ఈరోజు పోయిన సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే దావోస్ పోతే ఆ రోజు 49,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఈరోజు సంవత్సరం తిరగకముందే ఈ నాయకత్వాన్ని మెచ్చి నాయకుని యొక్క పటిమ అంటే నాయకుడు చేస్తున్న పాలనను మెచ్చి ఈరోజు పెట్టుబడిదారులు 1,78,000 కోట్లు, 1 కాదు 2 కాదు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు తెలంగాణను ఎంచుకున్నారంటే ఈరోజు చాలా రాష్ట్రాలు పోయినాయి, మహారాష్ట్ర పోయింది, ఆంధ్రప్రదేశ్ పోయింది, మరి వాళ్ళ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టట్లేదు. వాళ్ళు ఇక్కడే ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు? సో ఇక్కడ ఉన్న నాయకత్వం ముఖ్యంగా ఇక్కడ ఉన్న పాలన అందిస్తున్న అంటే ప్రజాస్వామ్యం బద్ధంగా ఈరోజు పాలన అందిస్తూ ట్రాన్స్పరెంట్గా ప్రజలకు అందుబాటులో ఉంటున్న ముఖ్యమంత్రి నాయకత్వాన్ని మెచ్చి ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. 1,78,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. దాని ద్వారా దాదాపు 50,000 ఉద్యోగాలు ఈరోజు మన నిరుద్యోగ యువతకు అందియబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు గారిని ఏ మాత్రం అర్హత లేని వ్యక్తులు మీరు మాట్లాడడానికి, మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దొంగతనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే అవి కప్పిపుచ్చుకోవడానికి నీ ఎంబడ కొందరు చెంచాగాలను వేసుకొని ముఖ్యమంత్రి గారిని ఎవరు గుర్తుపడతలేరని ఫీల్ అవుతారు. ముఖ్యమంత్రి గారిని నీవు గుర్తుపడతలేవు, నీవే కదా రాత్రి పగలు ముఖ్యమంత్రి పేరు తలవందే నిద్రపోలేని పరిస్థితులలో ఉండవు.
మూవ్ అంటే నీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గుర్తొస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పాలనను చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీ మీటింగ్లల్లో నువ్వు రైతు ధర్నాలు అని చెప్పేసి రైతు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరున్నారపై మీ దగ్గర రైతులు? నీ కార్యకర్తలను వేసుకొని ఏదో ప్రచారాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి గురించి అవహేళనగా మాట్లాడుతూ నీ ప్రవర్తనను చూసి అసహించుకుంటున్నారు ప్రజలు. నీ ప్రవర్తనను చూసి ఒక ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అని చదువుకున్నవా లేకుంటే ఇంకేదైనా చేసినావా అని చెప్పేసి అసహించుకునే పరిస్థితులు ఈరోజు ప్రజలు నిన్ను చూసి అసహించుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. నువ్వేదో కొందరు నేర్చుకొని వెనక ఉన్నోళ్ళు ఏదో కొందరు తప్పెట్లు తాళాలు కొడుతుంటే నువ్వేదో మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారిని గుర్తుపడతలేరు ఎవరు, ముఖ్యమంత్రి గారి పాలన బాగలేదు అది లేదని చెప్పేసి తప్పుడు విమర్శలు చేస్తా ఉన్నావు. నీ విమర్శలను పట్టించుకునే పాపాన ప్రజలు ఎవరు లేరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా ఒక ఆరోపణ చేశారు. మీరు ఇందిరమ్మ ఇల్లు పేరు పెడితే మీకు డబ్బులు ఇవ్వమని అంటుంది. దీని మీద ఏం చెప్తారు? బండి సంజయ్ చెప్పిండోనో ఇంకో కిషన్ రెడ్డి చెప్పిండోనో ఆ పథకానికి సంబంధించిన పేరు మార్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇందిరమ్మ ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వీరవనిత ఇందిరమ్మ గురించి ఇందిరమ్మ సంబంధించిన పేరు విషయంలో బీజేపీ పార్టీ వాళ్ళు దేశభక్తులైతే నిజంగా ఈ భారతదేశం మీద భారతదేశ ప్రజల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఈ భారతదేశ రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా ఇందిరమ్మ విషయంలో వాళ్ళు కళ్ళు మూసుకొని అప్రిషియేట్ చేయాలి. అరే ఇందిరమ్మ అనే లాంటి ఒక వీర వనిత ఈ దేశం కోసం ప్రాణాలు అనిపించిన వ్యక్తి పేరు పెట్టిండ్రు అని చెప్పేసి అప్రిషియేట్ చేయాలి. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఎట్లా రావాలనో మాకు తెలుసు. మీ సొంత పైసలు కావవి, మా వాటా పైసలు మాకు రావాలి, ఖచ్చితంగా మేము తెచ్చుకుంటాము. మీరు ఇయ్యనంత మాత్రాన అది మీరు ప్రజలకు అంటే మోసం చేస్తున్నట్టే కదా. తెలంగాణ ప్రజలను మోసం చేయాలన్న ఆలోచనతోనే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు బండి సంజయ్ గారు. మాకు రావాల్సిన వాటా పైసలు మేము ఏ విధంగా తెచ్చుకోవాలో మాకు తెలుసు. మీరు ఇవ్వకపోతే అది మీరు గతంలో ఎట్లాగూ మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలను, ఇప్పుడు కూడా మోసం చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం తప్ప మేము దాని గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద కూడా రాష్ట్రంలో కూడా మరికొన్ని గంటలు కూడా అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 సంక్షేమ పథకాలు కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రారంభించున్నారు. ఈ నేపథ్యంలో కూడా 15 ఏళ్ల పాటు పేద కుటుంబాలను కూడా ఆశించిన ఏదైతే రేషన్ కార్డు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా పేద కుటుంబాలకు కూడా కళ నెరవేరబోతున్నట్టు కూడా దేవరకద్ర ఎమ్మెల్యే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.